వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసు రీఓపెన్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వర కోరుతున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం, అనంతబాబు అరాచకాలు చూసాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ అంటే ఆ సుబ్రహ్మణ్యం ఇంటికే తీసుకువెళ్ళి వాళ్ళ కుటుంబానికి అప్పుచెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. ఎఫ్ఐఆర్ వేరు, తర్వాత జరిగిన తతంగం అంతా వేరు. ఆ కేసు వీగిపోయింది, తేలిపోయింది. కళ్ళ ముందు కళ్ళ కట్టిన సాక్ష్యాలు ఉన్నా నాటి ఎస్పీ పోలీసులు ఆ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసి అనంతబాబుకు న్యాయం చేశారు. ఇప్పుడు ఆ కుటుంబం దిక్కులేని కుటుంబం అయిపోయింది. ఎక్కడో ఇళ్లలో పాచి పనులు చేసుకుంటుంది. ఆ మనోవేదంతో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ డీజీపీ వెంకటేశ్వరని కలిసి న్యాయం చేయమని కోరితే వారు ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ నేత అనంతబాబు చేతిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుని హత్యకు గురైనట్లు ఆరోపణలు ఏముంది, వాస్తవాలు ఉన్న నేపథ్యంలో అతడి తల్లిదండ్రులను విశ్రాంతి డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు కలిశారు. 2022 మే 20న జరిగిన ఈ హత్య ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం ఏబీవీ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో జరిగినంత లోపభూయిష్టమైన దర్యాప్తును తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. దళిత యువకుడు చనిపోయాడు, న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేసు వీగిపోయేలా నివేదికలు ఇచ్చారు. దళితుల మీదే ఎస్సీ ఎస్టీలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి నిజంగా దళితుడు చనిపోతే, ఒక పెత్తందారుడు చంపేస్తే అతని మీద కేసులు పెట్టకుండా ఆ పెత్తందాడికి సపోర్ట్ చేసి ఆ దళిత కుటుంబానికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, 100 మాగదులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుసరం లేకుండా మాట్లాడతారు. ఇంకా మా ఎస్టీ మా బీసీ అని. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎఫ్ఐఆర్కి ఛార్జ్షీట్కి సంబంధం లేదు. మధ్యవర్తులు చెప్పేదానికి ఎస్పీ వాదనకు పొంతనం లేదు. ఛార్జ్షీట్ దానంతటా అదే వీగిపోయేలా, కేసు కొట్టేసేలా ఈ కేసు నీరుగార్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయే దర్యాప్తు ఇది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే గతంలో లేదు, భవిష్యత్తులో కూడా బహుశా రాదు, ఉండదు కూడా. ఒక మాయన మచ్చలాగా ఈ కేసు నిలబడిపోతుందన్నారు డీజీపీ గారు. దర్యాప్తు కూడా అలాగే మాయన మచ్చ అవుతుంది. న్యాయస్థానం అనుమతితో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ మొదటి నుంచి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై కాకినాడ కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చాను. కాకినాడలో ఓ అపార్ట్మెంట్లో పనిచేసుకునే కుటుంబం బెదిరింపులకు భయపడి ఒక మారుమూల పల్లెలో 4 ఇళ్లలో పాచి పనులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం ఈ కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీ అన్నారు. కేసు రీఓపెన్ అయింది. అనంతబాబుకు శిక్ష తప్పదు. అనంతబాబును ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా శిక్ష తప్పదు. ఆ దళిత కుటుంబానికి అన్యాయం చేసి ఆ దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చిన అనంతబాబు యజమాని జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.